కాకినాడ పోర్టుని అరబిందో సంస్థ కొందా లేదా? ఈ అరబిందో సంస్థ విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు, విజయసాయిరెడ్డి అల్లుడికి బ్రదర్ అతను అరబిందో సంస్థ యజమాని శరత్చంద్రారెడ్డి. ఇప్పుడు వాళ్ళకి ఈడీ నోటీసులు ఏంటంటే 494 కోట్లు మీరు ఖర్చు పెట్టారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది. ఇక్కడ అసలు విశేషం ఏంటంటే దర్యాప్తు రూటు మారిపోయింది. అసలు ఈ వాల్యూ ఎంత, కాకినాడ పోర్టు ఒరిజినల్ వాల్యూ ఎంత, అసలు రావు ఎంత కొన్నాడు, ఇది ఎవరైనా అడుగుతున్నారా? రావు అనేటువంటి ఆయన కట్టించాడా పోర్టు? మెలోడీ వెంకటేశ్వరరావు గారు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు కదా, ఒకప్పుడు సినిమాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయనకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కదా వీళ్ళు అడిగింది. అట్లాంటిది అక్కడ అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ప్రాతిపదికన ఇది చేశారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన అంత, ఇప్పుడు 3,500 కోట్లు 4,000 కోట్లు అంటున్నారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి? కొన్నాడా దాంతో? లేదా అంతకుముందు 100 కోట్లు వాల్యూ ఉంటే ఇప్పుడు ఆ పోర్టు వాల్యూ 4,000 కోట్లు వచ్చిందంటే అది మరి ప్రభుత్వ సొమ్ము వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసినట్టేగా ఆయనకి. బట్ మన వార్తలు ఎంతవరకు ఉంటాయంటే 494 కోట్లు పెట్టి అరబిందో ప్రపంచంలోనే టాప్ 10 ఫార్మా కంపెనీలో ఒకటిగా ఉన్నటువంటిది, అది కొన్నది, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న వైపే దర్యాప్తు చేస్తారు. అంటే టెక్నికల్ రూట్లో దర్యాప్తులు తప్పించి నిజమైనటువంటి రూట్లో అసలు రావుకి ఎక్కడి నుంచి వచ్చినాయి, అతనికి ఏ ప్రాతిపదికన ఇచ్చేశారు, అతను ఎంత కమ్మాడు, ఎందుకు అమ్మాడు, ఈ రూట్లో నుంచి దర్యాప్తు అయితే పక్కెళ్ళిపోయింది.